నమస్తే, వెల్కమ్ టు మెటా ప్లేస్. ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న మూవీ వచ్చేసి గేమ్ చేంజర్. శుక్రవారం అంటేనే సినిమాల జాతర. మరి సంక్రాంతి కానుకగా వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఎలా ఉందంటే, ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడడానికి ముందు ఒక్కసారి శంకర్ గురించి మాట్లాడుకుందాం. 1993 నుంచి 2010 వరకు, అంటే దాదాపుగా 17 సంవత్సరాల పాటు నిర్విరామంగా ఫ్లాప్ అంటే తెలియకుండా పెద్ద స్క్రీన్ పైన లార్జ్ విజువల్ ఫీస్ట్ ఇచ్చిన దర్శకుడు. ఆ శంకర్ సినిమాలు చూసిన ఇప్పుడున్న రాజమౌళి కావచ్చు, లేకపోతే యంగ్ డైరెక్టర్స్ ఎవరైనా సరే ఇలాంటి సినిమాలు తీయాలనుకునేవారు. కానీ ఇప్పుడు శంకర్ ఆ స్టాండర్డ్స్ని కంప్లీట్గా మిస్ అయిపోయారు. భారతీ 2 చూసి ఈ సినిమా హడావుడిగా చేశారు, లేకపోతే సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఉండి సరిగ్గా కుదరలేదు అనుకున్నాం. గేమ్ చేంజర్లో కూడా సేమ్ అదే జరిగింది. గేమ్ చేంజర్ అనే సినిమా శంకర్కి వచ్చేసి లైఫ్ అండ్ డెత్ అని చెప్పాలి. ఆ సినిమా సక్సెస్ అయితే మరో ప్రాజెక్ట్ చేతిలోకి వస్తుంది. అలాంటి టైంలో కూడా శంకర్ మ్యాజిక్ ఎక్కడా కనిపించలేదు. ఈ గేమ్ చేంజర్లో శంకర్ మ్యాజిక్ వచ్చేసి ఓన్లీ పాటల వరకు తప్ప స్క్రీన్ ప్లేలో కానీ స్టోరీని టైట్గా నడిపించడంలో కానీ ఎక్కడ ఏ కోసానా కూడా కనిపించదు. సినిమా మొత్తం నాకు నచ్చింది. ఫస్ట్ హాఫ్లో ఐఏఎస్ల గురించి రామ్ చరణ్ చెప్పే ఒక డైలాగ్ ఉంటుంది విలన్ ఎస్జే సూర్యతో కలిసి. నువ్వు పొలిటీషియన్, నేను చచ్చేంత వరకు ఐఏఎస్, నువ్వు 5 ఏళ్లే మినిస్టర్గా ఉంటావు, నేను మాత్రం చచ్చేంత వరకు ఐఏఎస్ అని రామ్ చరణ్ కలెక్టర్స్ గురించి చెప్తాడు. నువ్వు కింద సంతకం మాత్రం పెడతావు, పైన కంటెంట్ నాది. ఇలా ఐఏఎస్ క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేస్తూ చెప్పిన సీన్ ఉంటుంది. ఆ ఒక్క సీను తప్ప ఈ 2 గంటల 45 నిమిషాల సినిమాలో ఏమీ లేదు. సినిమా చాలా ఫ్లాట్గా, రెగ్యులర్గా మనం చూసే సినిమాల కన్నా చాలా అధ్వానంగా ఉంది. అంటే భారీ విజువల్ ఫీస్ట్ ఎక్కడా కనిపించలేదు. శంకర్ తన పట్టు కోల్పోయాడు. ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీ అంతా అప్డేట్ అవడంతో ఒకప్పుడు శంకర్ చేసిన మ్యాజిక్ ఇప్పుడు చేయలేకపోతున్నాడు. ఇక గేమ్ చేంజర్ విషయానికి వచ్చేస్తే రామ్ చరణ్ హీరోగా అండ్ కేఆర్ అద్వానీ, అంజలి హీరోయిన్స్గా నటించారు. ఈ సినిమా గురించి కొంచెం స్పెషల్గా ఎందుకు చెప్పుకోవాలంటే, RRR తర్వాత రామ్ చరణ్ సోలోగా స్క్రీన్ పైన ఎంట్రీ ఇవ్వలేదు. ఇస్తే బాక్స్ ఆఫీసులు దద్దరిల్లిపోతాయి. రామ్ చరణ్ చూసి చాలా కాలం ఫీల్ అయిన అభిమానులందరికీ గేమ్ చేంజర్ అయితే నిరాశ మిగిల్చింది. రామ్ చరణ్ పొటెన్షియాలిటీ అండ్ యాక్టింగ్ స్కిల్స్ ఏంటన్నది మనం ఒక రంగస్థలం కావచ్చు, లేకపోతే RRRలో కావచ్చు, ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడన్నది రామ్ చరణ్ చూపించాడు. సో ఈ సినిమాలో శంకర్ రామ్ చరణ్ని పూర్తి స్థాయిలో వాడుకోలేదు. శంకర్ సినిమాల్లో స్టార్టింగ్ ఓపెనింగ్ ఒక 10 నిమిషాలు మాత్రం సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా అంటే, సమస్యలు అంటే ఇలా ఉంటాయా అని కామన్ మ్యాన్ ఫేస్ చేస్తున్న సన్నివేశాలన్నీ టక్క స్క్రీన్ పైన కనిపించేసరికి జనం అందులో ఇన్వాల్వ్ అవుతారు. సేమ్ ఇందులో కూడా సేమ్ జరిగింది. ఓపెనింగ్ షాట్లోనే ఒక ముఖ్యమంత్రికి హార్ట్ అటాక్ వచ్చి ఆయన తీసుకెళ్తుంటే ఫ్లైఓవర్ కూలిపోవటం, ఆ ప్రజలే, ఎన్నుకున్న ప్రజలే ముఖ్యమంత్రి ఎంతమంది సొమ్ము తిన్నాడో అని వాళ్ళు తిట్టడం, ఇవన్నీ ఎలా ఉంటాయంటే చాలా రియలిస్టిక్గా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. సినిమా ఎక్కడికో టచ్ అయిపోతుంది అనిపిస్తుంది. కానీ ఇదంతా చాలా కొంతసేపు మాత్రమే ఉంటుంది. తర్వాత ఏమైందంటే ఫ్లాట్ నరేషన్. ఇంతకుముందు మనం మాట్లాడుకునే ఒక ఫార్మేట్ సినిమా 6 ఫైట్లు, పాటలు, ఈ కామెడీ సీన్స్తో సినిమా నింపేస్తే చాలు అనుకునే రోజులు మనం ఇంతకుముందు ఒకప్పుడు సినిమాలన్నీ అట్లాగే నడిచేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. టైట్ స్క్రీన్ ప్లే, గ్రిప్పింగ్ స్టోరీ ఉంటే తప్ప సినిమాని చూడలేదు. అలాంటి సినిమాకి వచ్చిన తర్వాత కూడా శంకర్ మళ్ళీ అలాంటి పాత సినిమాలో చూపిస్తే జనం అయితే చూడరు. సినిమా చూసి నాకు కలిగిన ఫీలింగ్ కూడా అదే. సినిమా మొత్తం పాన్ ఇండియా వైడ్గా మన స్టార్స్ ఎస్టాబ్లిష్ అయిపోయారు. మనం టగ్ ఆఫ్ వార్ సినిమాలతో అటు బాలీవుడ్ని కావచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ వైడ్గా మన సినిమా దూసుకుపోతుంది. అలాంటి టైంలో ఇలాంటి సినిమా చాలా పేలవమైన సినిమా అని చెప్పాలి. ఫస్ట్ ఈ సినిమాని తలపతి విజయ్ చేయాలి, కాకపోతే తను రిజెక్ట్ చేయడంతో శంకర్ రామ్ చరణ్ని ఆశ్రయించాడు. రామ్ చరణ్ ఓకే చెప్పాడని చెప్పారు. బహుశా ఈ సినిమాలో కథ గ్రిప్పింగ్గా లేక విజయ్ తప్పుకున్నాడేమో అని నాకు ఈ సినిమా చూస్తే అనిపించింది. ఎందుకంటే శంకర్కి బ్రేకుల పరంపర, అంటే ఫెయిల్యూర్స్ పరంపర స్టార్ట్ అయింది కూడా అక్కడి నుంచి అనుకోవాలి. ఎందుకంటే 3 Idiots సినిమాని నందన్గా రీమేక్ చేశాడు. అప్పటి నుంచి అది ఆయన సినిమాలన్నీ ఫెయిల్యూర్స్ అవుతూ వస్తున్నాయి. రోబో 2 అది కలెక్షన్స్ సాధించినా కానీ సినిమానైతే అంత ఆకట్టుకున్న విధంగా లేదు. ఈ సినిమాలో కూడా నాకు సేమ్ అనిపించింది. రామ్ చరణ్ పరంగా అయితే ఎక్కడా డోకాలేదు. ఎందుకంటే ఇప్పటి వరకుని ఒక క్యారెక్టరైజేషన్, ఒక డిఫరెంట్ గెటప్స్లో మనం రామ్ చరణ్ చూసుకుంటూ వచ్చాం. ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత కమర్షియల్ రెగ్యులర్ హీరోని చూస్తే ఎలా ఉంటుందో రామ్ చరణ్ అలా సాదా సీదాగా కనిపిస్తాడు. ఎంగేజింగ్గా, ఎందుకంటే పొలిటికల్ డ్రామాస్కి 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అండ్ తమిళనాడు, ఇండియా వైడ్గా ఎక్కడైనా సరే పొలిటికల్ డ్రామా అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే జనం ఫేస్ చేసే ఇష్యూస్ని అందులో అడ్రస్ చేయడం కావచ్చు, క్వశ్చన్ చేయడం కావచ్చు జరుగుతుంటుంది. సో ఆ జనానికి ఆటోమేటిక్గా ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది. దీంట్లో పొలిటికల్ డ్రామా అనగానే ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది అని మనం ఫీల్ అవుతాం, కానీ ఎక్కడ అలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. శ్రీకాంత్ క్యారెక్టరైజేషన్ వచ్చేసి ముఖ్యమంత్రి, తను కొన్నేళ్ళు అవినీతి చేసిన తర్వాత తనకు చేసిన పాపం గుర్తొచ్చి పాపభీతి వలన ఇప్పటివరకు చేసి ఆపేసి లాస్ట్ ఎలక్షన్స్కి ఒక ఏడాది ఉంది, మన మార్క్ చూపించుకుందాం, జనంలో మనం చిరస్మరణీయంగా గుర్తుండిపోదామని శ్రీకాంత్ చెప్పే మాటలతో సినిమాని మొదలుపెట్టి అవినీతి లేకుండా సొసైటీని నడపాలని ఒక ముఖ్యమంత్రి ఫీల్ అయినా సరే, ఆల్రెడీ సిస్టంలో కరప్టెడ్ మంత్రులతో నిండిపోయిన సొసైటీని
మార్చాలని ట్రై చేసినా అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే తన కొడుకులే తనకు ఎదురు తిరగటం ఈ సీన్స్ అన్నీ పడతాయి. ఇలాంటి టైంలో కరెక్ట్ అయిన ఐఏఎస్ ఆఫీసర్ వస్తే సిస్టమ్ ఎలా ఉంటుందనే ఇదే. ఆ ఐఏఎస్ ఆఫీసర్ అనుకోని పరిస్థితుల్లో ఒక మంత్రి మీద చేసుకోవడం, తను సస్పెండ్ అవటం, మళ్ళీ తను రీబ్యాక్ అయ్యి ఎలక్టరల్ ఆఫీసర్గా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఎలా వచ్చాడు, అక్కడ జరిగే పరిణామాలు ఏంటన్నదే మిగతా సినిమా అంతా. ఇంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉన్న సినిమాని అసలు చాలా ఫ్లాట్గా లైట్గా తీసుకెళ్లాడు. సినిమాలో రామ్ చరణ్ 2 షేడ్స్లో చూడొచ్చు. ఒకటి తండ్రి కొడుకుల పాత్రను ఫస్ట్ నుంచి మనకు చెప్పారు, అప్పన్న క్యారెక్టర్ చేస్తున్నాడు. అప్పన్న అనే క్యారెక్టర్ కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తారో అదే అప్పన్న అనే క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వచ్చి ఒక 10-20 నిమిషాల్లో క్యారెక్టర్ టకటక మనం పూర్తయిపోయి వెళ్ళిపోవటం, అందులో ఎమోషన్ అంత క్యారీ చేయకపోవటం, రాజకీయాలంటే డబ్బులతో ముడిపడిన అంశం, డబ్బులు లేకుండా రాజకీయం చేద్దాం అనుకున్న పెట్టిన పార్టీ అభ్యుదయ పార్టీ అనే అభ్యుదయ భావాలతో పెట్టిన పార్టీ జనానికి సర్వీస్ చేయాలనుకుంటారు, కానీ అక్కడ కూడా రాజకీయం చేసి అప్పన్నని చంపేయడం. ఇది అసలు చాలా రొటీన్ సినిమా. ఎంతో దిల్ రాజు అయితే చాలా ప్రెస్టీజియస్గా నా 50వ సినిమా గొప్పగా ఉండాలని ప్లాన్ చేశాను. ఆ గొప్పతనం కానీ కథలో పట్టుకునే ఎలిమెంట్స్ కానీ నాకైతే ఏమనిపించలేదు. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ బాగుంది, కియారా అద్వానీ ఇవన్నీ బాగున్నా మెయిన్ ఈ సినిమాలో స్టోరీకి స్కోప్ ఉంది, దాన్ని స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయొచ్చు, కానీ అది కూడా చేయలేకపోయారు. ఇది శంకర్ సినిమానైనా అనే ఫీలింగ్ కూడా అనిపిస్తుంది. ఇక రామ్ చరణ్ అయితే యాజ్ యూజువల్గా తన ఎఫర్ట్స్ అని పెట్టాడు. మిగతా ఏ ఆర్టిస్టులు అందరూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పరిమితికి వాళ్ళు పెట్టారు, కానీ సినిమాలో కంటెంట్ లేకపోతే ఇలానే ఉంటుంది. నా వరకు నేను ఫీల్ అయింది గేమ్ చేంజర్ బిలో యావరేజ్ సినిమా అనే చెప్పాలి. రేటింగ్స్ పరంగా చూసుకుంటే 2 రేటింగ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆ 2 రేటింగ్ కూడా దేనికోసం అంటే నటీనటులుగా నటించిన నటీనటుల పర్ఫార్మెన్స్కి అండ్ సాంగ్స్లో ఉన్న లార్జ్ స్కేల్ యాంబియన్స్కి వాటికి తప్ప కథ పరంగా కానీ లేకపోతే ఆ సినిమాని నడిపించిన ఇంట్రెస్ట్ గురించి అయితే ఎక్కడ మార్క్స్ పడవు. శంకర్ అయితే డైరెక్టర్గా కంప్లీట్ ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఇది సినిమా చూస్తే నాకు కలిగిన ఒపీనియన్. అండ్ ఈ సినిమా పైన మీ ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా ప్లస్ని సబ్స్క్రైబ్ చేసేయండి.